నిన్న జరిగిన 27వ తారీఖు జరిగినటువంటి పబ్లిక్ హీరింగ్ లో నాకు తెలిసి మీరు కూడా చాలా మంది పాల్గొన్నారు. పబ్లిక్ హీరింగ్ లో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్ దాల్మియా యాజమాన్యం కండక్ట్ చేసింది. పొల్యూషన్ వాళ్ళు కూడా అందరు కలిసి కండక్ట్ చేశారు. దాంట్లో ముఖ్యంగా మీరందరూ చూశారు, ఆ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో నవాపేట కానీ, దుగ్గనపల్లె కానీ, చిన్నకొమెల్ల కానీ, తలమంచిపట్నం కానీ, పెద్ద కొమెర్ల కానీ, చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా ఒకటే చెప్పారు, అయ్యా మొదట ఫ్యాక్టరీ ఏదైతే దాల్మియా ఫ్యాక్టరీ నిర్మించినారో 2006లోనే మేము చెప్పినాం రైతులందరం, ఫ్యాక్టరీ అక్కడ నిర్మాణం చేస్తే పంట పొలాలు మునుగుతాయి, గ్రామాలు మునుగుతాయి, పూర్తిగా నష్టపోతాము, ఇక్కడ నిర్మాణం చేయొద్దని చెప్తే మీరు వినకుండా ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం వల్ల ఈరోజు పంట పొలాలు మునుగుతూ ఉన్నాయి, గ్రామాలు ముంపుకు గురవుతూ ఉన్నాయి, చాలా నష్టం జరుగుతూ ఉంది గత 15 ఏళ్ల నుంచి అని చెప్పి వాళ్ళు పదే అర్జీలు పెడతా ఉన్నారు. ఈరోజు మనం చూసాం, అధికారులు కూడా పట్టించుకోకపోతే తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారని లోకాయుక్తను ఆశ్రయించినారు. లోకాయుక్త రిపోర్ట్ అడిగినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంటు క్లియర్గా ఇచ్చింది. దీంట్లో ఇక్కడ దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం చేసినటువంటి లొకేషనే తప్పు, అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం వల్ల అదేవిధంగా నీళ్ళన్నీ వరద ప్రవాహానికి అడ్డంగా కట్టడం వల్ల నీళ్ళన్నీ ఆగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా వంకవారమ్మడి ఒక 2 కిలోమీటర్లు 30 అడుగుల ఎత్తుతో బండ్ ఏర్పాటు చేయడం వల్ల ఈ గ్రామాలు పంట పొలాలు మునుగుతూ ఉన్నాయి, దానికి కారణం దాల్మియా ఫ్యాక్టరీ మైనింగ్ బండ్ అని క్లియర్గా చెప్పినారు. ఇచ్చి కూడా పోయిన సంవత్సరంలో ఇచ్చారు రిపోర్టు, సంవత్సరం పైన అయిపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత లోకాయుక్త కూడా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను పంపించి ఇక్కడ వాస్తవాలు ఇంకా డీటెయిల్గా రిపోర్ట్ తెప్పించుకొని లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి, ఆ ఇన్స్టిట్యూషన్లో లోకాయుక్తలో ఒక ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళ అధికారులు ఇచ్చిన రిపోర్టు, ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, అందరు అధికారుల రిపోర్ట్ తీసుకొని ఇక్కడ దాల్మియా ఫ్యాక్టరీ వల్ల ఆ లొకేషనే తప్పు, అక్కడ నిర్మాణం చేయడము, దానివల్లనే పంట పొలాలు మునుగుతూ ఉన్నాయి, దుగ్గనపల్లె గ్రామం పూర్తిగా మునుగుతూ ఉంది, నవాపేట గ్రామం ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, కళాలు కానీ మునిగిపోయి నష్టం జరుగుతూ ఉంది, దీనికి కారణం దాల్మియా అని క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు. ఆయన ఆర్డర్లు కూడా ఇచ్చారు. గవర్నమెంట్కి కూడా తెలియజేస్తే సిఎస్ గారు కూడా కమిటీ వేశారు, కలెక్టర్ కమిటీ. ఈరోజు పొల్యూషన్ వల్ల కూడా సమస్యలు ఉన్నాయి, బ్లాస్టింగ్ వల్ల సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ పరిష్కారం చేయండి, ఇది ఎలా నష్టపోతున్నారు ప్రజలు అని చెప్పి, ఇవన్నీ వాస్తవాలని చెప్పి వాళ్ళు కూడా నిర్ధారించినారు. అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లోకాయుక్త జస్టిస్ గారు నిర్ధారించి ఒక ఆర్డర్ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి భూములు అయితే మునకకు గురవుతున్నాయో, 15 సంవత్సరాల నుంచి నష్టపోతున్నారో, 4-5 అడుగుల నీళ్లలో 15 రోజుల నుంచి 20 రోజులు వర్షం పడిన ప్రతిసారి మునుగుతూ ఉన్నాయో, ఈ పంట పొలాలన్నీ కూడా ఎన్ని ఎకరాలు మునుగుతున్నాయో గుర్తించి వాటిని అన్ని కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం కొనుగోలు చేయాలని మేము నిర్ధారించాము, సూచిస్తున్నాము. అదేవిధంగా దుగ్గనపల్లి గ్రామాన్ని వేరే సురక్షిత ప్రాంతానికి పొల్యూషన్ వల్ల, నీళ్ళ మునుక వల్ల సురక్షిత ప్రాంతానికి రీలొకేట్ చేయాలని చెప్పాము. బ్లాస్టింగ్ కానీ మిగతా సమస్యలు ఏవైతే కోరినారో రైతులందరూ కూడా అవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి గవర్నమెంట్కి చెప్తే చీఫ్ సెక్రటరీ గారు ఒక కమిటీ వేసినారు కలెక్టర్ ఆధ్వర్యంలో. దాంట్లో ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు, పొల్యూషన్ వాళ్ళు ఉంటారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటారు, మైన్స్ ఉంటారు, మైన్స్ అండ్ సేఫ్టీ ఉంటారు. ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్లతో రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఈరోజు 27 నిన్న జరిగినటువంటి పబ్లిక్ హీరింగ్ మేమందరం కోరింది, రైతులంతా కోరింది, పోయిన పబ్లిక్ హీరింగ్లోనే మాకు మోసం చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజుకు మేము అనుభవిస్తూ ఉన్నాము, ఇబ్బందులు పడుతూ ఉన్నాము అని చెప్పి ఈ పబ్లిక్ హీరింగ్ క్యాన్సల్ చేయండి, మా సమస్యలన్నీ పరిష్కారం చేసిన తర్వాతనే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు ఫ్రెష్గా సమస్యలు పరిష్కారం అయిన డబ్బులు ఇవ్వాలనేది కాదు, కొనుగోలు చేయాలనే సమస్య ఉత్పన్నం కాదు కదా. ఆ అప్లికేషన్ ఆమోదిస్తే మనం ప్రజలు నష్టపోతారు, ఇబ్బంది జరుగుతారు. ఈ అప్లికేషన్ క్యాన్సల్ చేసేదానికి రికమెండ్ చేయండి అని కలెక్టర్ గారిని క్లియర్గా నేను కోరినాను. మీరు ఏవైతే చెప్తున్నారో, ఈ సమస్యలు ప్రజలు ఏవైతే చెప్తున్నారో పరిష్కారం చేసిన తర్వాత ఇవన్నీ పరిష్కారం చేసినారని
ప్రజలందరూ కూడా చెప్పిన తర్వాత దాల్మియా యాజమాన్యం నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్పుడు సమస్యలు లేవంటే ఎవరైనా ఒప్పుకుంటారు. ఉన్న సమస్యలు చూపించకుండా తప్పుడు రిపోర్ట్లతో తప్పుడు సమాచారంతో ఈ కండక్ట్ చేసే మీటింగ్ ప్రజలను మోసం చేయడమే. దీన్ని యాక్సెప్ట్ చేస్తే అని నేను క్లియర్గా చెప్పాను. చెప్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి నిన్న ఆదినాయుడు గారు ఒకటే చెప్పినారు, ఈ అప్లికేషన్ ఆమోదించాల్సిందే, సమస్యలు పరిష్కారం చేయాల్సిందే. అప్లికేషన్ ఆమోదిస్తే సమస్యలు ఏం లేవని అతను పెట్టినది మనం ఒప్పుకుంటే అందరము, ఇంకా సమస్యలు ఏడున్నాయి? సమస్యలు లేవు కదా, ఇంకా పరిష్కారం ఎక్కడ చేయాలా? సమస్యలు లేవని అందరం ఒప్పుకొని ఆ పబ్లిక్ హియరింగ్లో ప్రజలు అంత బాధపడి ఏడ్చి మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, దీనివలన ఇబ్బంది పడుతున్నాము, మేము ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వచ్చిందని అంత బాధపడి చెప్పినా ఇంకా అప్లికేషన్ ఆమోదించాల్సిందే అని ఆదినారాయణ రెడ్డి గారు చెప్తూనే సమస్యల పరిష్కారం అంటాడు. అప్లికేషన్ ఆమోదం చేస్తే సమస్యలు లేనట్టే కదా వాళ్ళ ప్రకారం, దాల్మియా ప్రకారం. ఇంకా ఎవరిని అడిగి మొత్తుకోవాలా సమస్యలు లేవంటే? కలెక్టర్ ఒక మాట చెప్పినాడు, నిన్న ఆదినాయుడు స్టేట్మెంట్ చూసాను నేను, దానికి అన్ని సమస్యలు ఇది నిశ్చితార్థం మాత్రమే, ఈ సమస్యలు పరిష్కారం కాకుంటే పెళ్లి జరగనేను అని చెప్పాడు. మీరు నిశ్చితార్థంలో ఏం చేసినారు? నిశ్చితార్థంలో ప్రజలందరూ కూడా ఒకటే చెప్పినారు, అయ్యా మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ పరిష్కారం చేస్తేనే, లేకపోతే ఏ మాత్రం కూడా దాల్మియా ఫ్యాక్టరీ ఇప్పుడు పెట్టిన అప్లికేషన్ను ఒప్పుకోమో, తిరస్కరిస్తున్నామో, క్యాన్సిల్ చేయండి అని ముక్త కంఠంతో చెప్పారు. కానీ మీరు అప్లికేషన్ క్యాన్సిల్ చేయకుండా పంపిస్తున్నామని తెలుస్తూ ఉంది. ఇప్పుడు నిశ్చితార్థంలో కలెక్టర్ గారు దాల్మియా యాజమాన్యంతో మాట్లాడి ఈ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళతో, దాల్మియా యాజమాన్యంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో రాతమూలకంగా తీసుకున్నామని చెప్పాడు. అది ఏం తీసుకున్నాడో మాకు తెలియదు, కానీ ఒక దుగ్గనపల్లె గ్రామాన్ని మాత్రం అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేస్తామని, మారుస్తాము రీహాబిలిటేషన్ కింద అని చెప్పారు. ఓకే, మిగతా పంట పొలాలు అయితే మునుగుతున్నాయో, అయ్యా దాల్మియా వల్ల పంట పొలాలు మునుగుతున్నాయని అధికారులు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు, లోకాయుక్త కూడా ఆర్డర్ ఇచ్చింది. ఆ విషయం ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు. అయ్యా దాల్మియా వల్ల పంట పొలాలు మునుగుతూ ఉన్నాయి, దానిలను మేము కొనుగోలు చేస్తాము, దాల్మియా ద్వారా కొనుగోలు చేయిస్తాము అని ఎక్కడైనా ఒక మాట చెప్పారా? నేను ఒక్కడే కోరుతా ఉన్నా, కలెక్టర్ రాసిన లెటర్లో ప్రజలకు తెలియజేయండి, అయ్యా ఇప్పుడు దుగ్గనపల్లె గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి రీలొకేట్ చేయాలా, ఓకే మీరు చెప్పినారు. రెండవది, ఇక్కడ ఏదైతే పంట పొలాలు మునుగుతూ ఉన్నాయో, గ్రామాలకు నీళ్ళు వచ్చి ఇబ్బంది, ఎస్సీ కాలనీ బీసీలు ఇబ్బంది పడుతున్నాయో, మేము ఈ సమస్య పరిష్కారం చేస్తాం, దాని బాధ్యత దాల్మియాదే, మీ పంట పొలాలు దాల్మియా యాజమాన్యం తప్పకుండా మునిగిపోయేటువంటి పంట పొలాలు కొనుగోలు చేస్తుంది. ఎందుకంటే నిన్న పబ్లిక్ హియరింగ్లో సర్వే నెంబర్లతో సహా ఈ పంట పొలాలు మునుగుతాయని చెప్పి ప్రజలు ఇచ్చినారు. ఈ సర్వే నెంబర్లు ఏవైతే పంట పొలాలు మునుగుతాయని ఇచ్చారో, నవాపేట కానీ, దుగ్గనపల్లె కానీ, తలమంచిపట్నంలో కానీ, చిన్నకొమ్మెలలో కానీ ఏదైతే పంట పొలాలు దెబ్బతింటున్నాయో, మునుగుతున్నాయో, ఆ సర్వే నెంబర్ల సహా మీకు అక్కడ మీటింగ్లు ఇచ్చారు. ఈ సర్వే నెంబర్ల భూములు మేము కొనుగోలు చేస్తాము ఖచ్చితంగా, అప్పుడే అప్లికేషన్ యాక్సెప్టెన్స్ అవుతుంది. దుగ్గనపల్లె గ్రామం షిఫ్ట్ అయితేనే, భూములు కొనుగోలు చేస్తేనే, అదేవిధంగా ఏదైతే ఇల్లు దెబ్బతింటున్నాయో వాటి పరిష్కారం చూపిస్తేనే, వాటికి నష్టపరిహారం కట్టించిన తర్వాతనే, ఇవన్నీ చేసిన తర్వాతనే ఈ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తామని చెప్పి రాతమూలకంగా దాల్మియాతో కలెక్టర్ గారు తీసుకునే లెటర్లో ఇవన్నీ ఉన్నాయా?